ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్లు దావోస్ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలు కంపెనీలతో భేటీ కూడా అయ్యారు. కొన్ని ఒప్పందాలపై సంతకాలు పెట్టారు. మరికొన్ని మాత్రం మీటింగ్ దశలోనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మార్కెటింగ్ ఈ పదానికున్న విస్తృతార్థం అంతా ఇంతా కాదు. మార్కెటింగ్ అంటే అంటగట్టడమే అనుకుంటారు చాలామంది. అమ్మకాల టార్గెట్టే చూస్తారు చాలామంది. కానీ మార్కెటింగ్ అంటే ఇప్పటికీ వారికి అది అవసరం లేకపోయినా రేపటి రోజున వారికి ఆ ఆలోచన వస్తే తమ ప్రోడక్టే వారి మదిలోకొచ్చేలా చేసుకోవడమే మార్కెటింగ్. డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేవారు అమ్మకాలు సాధించలేకపోవచ్చు, కానీ ఆ ప్రోడక్టుకు చేసే ప్రచారం అంతా ఇంతా కాదు. నేరుగా ఓ మనిషిని కలిసి ఓ ప్రోడక్ట్ గురించి ప్రభావవంతంగా చెప్తే అంతకు మించిన ప్రచారం ఏముంటుంది? ఇప్పుడు ఏపీ కోసం చంద్రబాబు, లోకేష్ పారిశ్రామికవేత్తల వద్ద అలాంటి మార్కెటింగ్ చేస్తున్నారు. రాష్ట్రానికి 100 కోట్ల పెట్టుబడి వస్తే 100 మందికి ఉపాధి వస్తుంది, 100 కుటుంబాలు బాగుపడతాయి. అలాగే రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. అదలా పెరుగుతూనే ఉంటుంది. అంటే విత్తనం వేస్తే మహావృక్షంలో మారి ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అందుకే పెట్టుబడుల కోసం చంద్రబాబు, లోకేష్ విస్తృతంగా శ్రమిస్తున్నారు. ఏపీ గురించి దావోస్లో అలుపెరగకుండా ప్రమోట్ చేస్తున్నారు. నారా లోకేష్ ఒక్కరోజే 10కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రంగంలోని పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారో ఆయా రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాల్ని వారికి వివరిస్తూ ఓ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఓ రికార్డు కూడా వారికిస్తున్నారు. వారు దాన్ని తమ బోర్డు సమావేశాల్లో పెట్టి చర్చిస్తామని భరోసా ఇస్తున్నారు. వారి మైండ్లో ఏపీని చేర్చడం కన్నా గొప్ప మార్కెటింగ్ ఏముంటుంది? పెట్టుబడిదారులు ఎప్పుడూ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఇన్వెస్టర్లు. వారికి ఫలానా ప్రాంతంపై ప్రత్యేకమైన అభిమానం ఉండదు. తాము పెట్టే పెట్టుబడికి తగ్గ ఆదాయం ఉంటుంది. వస్తుంది అనుకుంటేనే వస్తారు. అలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయని వారికి నమ్మకం కలిగించటం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నం. అందులో వారు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఎంఓయూలు లక్షల కోట్లలో చేసుకోవచ్చు, కానీ అసలు ఎంఓయూలు చేసుకోకుండానే ఏపీకొచ్చే పరిశ్రమలుంటాయి. అదే అసలైన మార్కెటింగ్. చంద్రబాబు, లోకేష్ ఈ విషయంలో తమదైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు.